భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, పెద్దలు మాజీ స్పీకర్ గారు సోదరులు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవనీయులు కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనలో అహర్నిశలు కష్టపడి దానికి ఒక స్వరూపాన్ని ఇచ్చి అనతి కాలంలోనే పూర్తి చేసిన మాజీ నీటిపారుదల శాఖ మంత్రులు సోదరులు హరీష్ రావు గారు, పెద్దలు నామనాగేశ్వరరావు గారు, సభాధ్యక్షులు పుట్టమధు గారు, వేదికపైనున్న గౌరవ ప్రతినిధులందరికీ, తెలంగాణ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ ప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉపోద్ఘాతంలో కేటీఆర్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ బరాజ్ దానికి సంబంధించిన ఒక 2-3 పిల్లర్లు కుంగిపోవడం, తద్వారా ఆ మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయింది అని ప్రభుత్వం దృష్టికి రావడం, అదేవిధంగా ఇంజనీర్లు కూడా వాళ్ళ సలహాలు ఇచ్చిన మీదట రాష్ట్ర ప్రభుత్వము దాన్ని ఒక అవకాశంగా తీసుకొని, దాన్ని ఒక ఆసరగా తీసుకొని భారత రాష్ట్ర సమితి పైన, గత ప్రభుత్వం పైన తీవ్రమైన స్థాయిలో రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. మేడిగడ్డ బరాజు సంబంధించిన పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పనికి రాకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డను పరిశీలించి గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. మన పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక భాగం మాత్రమే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా పటిష్టంగా ఉన్నాయి. అవన్నీ కూడా రాష్ట్రానికి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని వాస్తవాలేంటో ప్రజలకు వివరించి చెప్పాలన్నప్పుడు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం ఈరోజు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపడుతున్నదో ఒక్క విషయం ద్వారా అర్థమవుతున్నది. భారత రాష్ట్ర సమితి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్ పర్యటన పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ పాలమూరు ప్రాజెక్టు యాత్ర పెట్టుకున్నారు. అంతేకాకుండా కాగ్ నివేదిక పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ఎందుకంటే మన పర్యటనకు సంబంధించిన విషయాలు, మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించిన వాస్తవాలు ప్రజలకు చేరొద్దు, న్యూస్ వాల్యూ రావద్దు, స్పేస్ పత్రికలలో కానీ ఛానల్స్లో కానీ స్పేస్ మనం ఆక్యుపై చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ వాళ్ళు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అదేవిధంగా కాగు పైన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము వాస్తవాలు చెప్పడానికి బయలుదేరినప్పుడే పోటీ యాత్రలు మీరు ఎందుకు పెడుతున్నారో ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. ఆయన నల్గొండ యాత్ర పెట్టుకున్నప్పుడు మీరు మేడిగడ్డ పర్యటన పెట్టుకున్నారు. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటన పెట్టుకుంటే మీరు పాలమూరు పర్యటన పెట్టుకున్నారు. అంటే ఏదో తప్పుడు సమాచారాన్ని ప్రజలకిచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మా పర్యటన ద్వారా వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే మీరు కౌంటర్ యాత్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలకు
ఈ పర్యటన సందర్భంగా అన్ని విషయాలు వివరించి చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికీ తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారాజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి రెనోవేట్ చేసి రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఎండలు ముదరకముందే ఏప్రిల్ మాసము మే మాసం రాకముందే తెలంగాణ వ్యాప్తంగా నీటి కష్టాలు వచ్చాయి. అప్పుడే రైతులు నీటి కొరకు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం, ఆందోళన చేస్తున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని కప్పిపుచ్చటానికి, ప్రజల దృష్టిని మలచటానికి, ప్రజలకు కావలసిన సాగునీరు అందించే ప్రయత్నం చేయకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అనేక కాంపనెంట్లో ఒక సమాహారం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మీ ముందు పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. మనం స్టార్ట్ చేద్దాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి. ఉన్నారా? రెడీగా ఉన్నారా మీరు? ఎక్కడ? దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా వాళ్ళకు కూర్చునే అవకాశం ఇవ్వండి. దయచేసి తప్పు పట్టుకోవద్దు. ఇంకా మీడియా మిత్రులు వస్తున్నారు. దయచేసి కార్యకర్తలు వెనక్కి వెళ్ళండి. మీడియా మిత్రులకు అవకాశం ఇవ్వండి. మధ్య నుంచి కార్యకర్తలు లేండి, వెనక్కి వెళ్ళిపోండి. వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, అదేవిధంగా మన పెద్దపల్లి నుంచి, మాధవపూర్ నుంచి, కాటారం నుంచి, భూపాలపల్లి నుంచి వచ్చి మీడియా వాళ్ళందరూ, వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. ఓకే. దయచేసి మీకు అందరికి అవపడుతున్నది. అది అటు దూరం ఉన్న వాళ్ళకి అవపడతలేదు అనుకుంటా. మీకు కనిపించడం లేదు కదా? ఒకవేళ అటువైపు కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీడియా వాళ్ళు ఇట్రండి దయచేసి. ఓకే. కాళేశ్వరం అంటే ఒక్కసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బ్యారాజులు: మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, 3 బ్యారాజులు, 15 రిజర్వాయర్లు. అందులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ. మనం నిర్మించిన 15 రిజర్వాయర్లలో 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీని చేయబోతున్నాం. 500 మీటర్ల ఎత్తుకు గోదావరి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నాం. 240 టీఎంసీల నీటి వినియోగం. మొత్తంగా కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ఇది. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి. బ్యారేజ్లు, రిజర్వాయర్లు, సబ్స్టేషన్లు, పంప్ హౌజులు, సొరంగాలు, గ్రావిటీ కెనాల్స్, ప్రెజర్ మెయిన్స్, స్టోరేజ్, అదేవిధంగా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడము, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇన్ని కాంపోనెంట్స్లలో పైనున్న ఫస్ట్ 3 బ్యారేజ్లలో మేడిగడ్డ ఒక్క కాంపోనెంట్ మాత్రమే. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్ గల కారణాలు ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాటికి తమిళగట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఉన్నట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకున్నట్లయితే
బాగుండేది, రీడిజైనింగ్ ద్వారా ఖర్చు పెరిగింది, రీడిజైనింగ్ ద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరగబోతున్నది, కాబట్టి ఇది అన్వయబుల్ అనే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రీడిజైనింగ్ గల కారణాలు ఏంటో ఒకసారి మీరు చూడండి. తుమ్మిడిహట్టి బ్యారేజ్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది. వైల్డ్ లైఫ్లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్గా ఉన్నది. చాప్రాల్ దగ్గర చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతులు వచ్చే అవకాశం లేదు. 2, తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3770 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ముంపు లేకుండా ఉండాలి అంటే మన ఎఫ్ఆర్ఎల్ను అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించి కట్టుకోవాలని చెప్పి మహారాష్ట్ర చెబుతున్నది. దాని వలన 2 రాష్ట్రాలు నిర్వహించిన ఉమ్మడి సర్వేలో ఎఫ్ఆర్ఎల్ను 148 మీటర్లకు తగ్గించడం వల్ల 285 ఎకరాలు మాత్రమే ముంపుకు గురవుతున్నట్టు తేలడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన 2007లో చేసింది. 2007లో తుమ్మిడిహట్టి దగ్గర అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు 2007లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ ఆ 2007 నుంచి 2014 వరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏ రకమైన అనుమతులను పొందలేకపోయారు, ప్రయత్నం చేయలేకపోయారు. నెక్స్ట్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్కి ఇంకా 2వ కారణం ఏంటంటే నీటి లభ్యత. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోవాలని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. మీరు ఏదైతే దాదాపు 16 లక్షల ఎకరాలకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి సాగునీరు ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఆ 16 లక్షల ఎకరాలను సాగు చేయడానికి సరిపోయే నీళ్లు తుమ్మిడిహట్టి దగ్గర లభ్యం కావు. కాబట్టి మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన పునరాలోచన చేసుకోమని చెప్పారు. అంతేకాకుండా గోదావరి బేసిన్లోని తెలంగాణ వాటా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రత్యామ్నాయ ప్రాంతమైన మేడిగడ్డ వద్ద 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని గుర్తించడం జరిగింది. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి రావడం గల కారణం ఏంటి అంటే తుమ్మిడిహట్టి కంటే మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. ప్రాణహితకు గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర మనం ఈ బ్యారేజ్ నిర్మాణం మేడిగడ్డ బ్యారేజ్ చేపట్టినాం కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంది అనేది గుర్తించడం జరిగింది. 3వది, ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్టు అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని కేంద్ర జల సంఘం సూచనలు చేయడం జరిగింది. సమగ్ర అధ్యయనం తర్వాత ప్రాజెక్టు అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్ల సామర్థ్యము పెంపు, కొత్తవి నిర్మాణం వల్ల రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యము 16.43 టీఎంసీల నుండి 141 టీఎంసీలకు పెరగడం జరిగింది. నెక్స్ట్, కాళేశ్వరం ప్రాజెక్టును 2 భాగాలుగా చేసి, ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా, మొదటిది దాన్ని తుమ్మిడిహట్టిని యాజ్ ఇట్ ఈస్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుగా దానికి నామకరణం చేసి 20 టీఎంసీలను మళ్లించి ఆదిలాబాద్ జిల్లాలోని
2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అది సరిగా కనిపించడం లేదయ్యా, అది లేకుంటే అటు కిందికి రాననే, లేకుంటే చాలా క్రాస్ పెట్టారా మీరు, లేవు అసలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం మరియు మేడిగడ్డ ఎల్లంపల్లి మధ్య మరో 2 బ్యారేజ్లు అన్నారం సుందిలో నిర్మించడం, కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూరు, వరద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18,82,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తము 38,45,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2 ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, అయితే దీనిపైన నిర్ణయం తీసుకోవడానికంటే ముందు మన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు, తుమ్మల నాగేశ్వరరావుతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ విస్తృతంగా పర్యటించి అందరి యొక్క నిపుణుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఇంజనీర్ల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వాళ్ళు ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్లో వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారాజ్ అక్రాస్ రివర్ ప్రాణహిత ఎట్ తుమ్మిడిహట్టి విత్ ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ 148 టు ఇరిగేట్ 2 lakh acres ఇన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఫస్ట్ పార్ట్. రెండవది, కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారాజ్ అక్రాస్ రివర్ గోదావరి బిలో కాన్ఫ్లుయెన్స్, అంటే ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ రివర్ ప్రాణహిత ఎట్ మేడిగడ్డ నియర్ కాళేశ్వరం. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ 2 more బ్యారాజెస్ బిట్వీన్ మేడిగడ్డ అండ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎట్ అన్నారం అండ్ సుందిల్లా టు కన్వే ది వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు ఎల్లంపల్లి బై లిఫ్ట్స్. 4, ద ప్రాజెక్ట్ సిస్టమ్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్మానేర్ and beyond Midmaner is suitably modified to carry about 2 TMC per day, and the storage capacity is also proposed to be increased from 11.43 TMC to 187.4 TMC, involving 22 numbers of reservoirs located in different segments of the command. ఇది క్యాబినెట్ సబ్ కమిటీ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్. దానికి హరీష్ రావు గారు నేతృత్వం వహించారు. అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, ఈటెల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్, బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది క్యాబినెట్ సబ్ కమిటీ, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నేను ఇంతకుముందే చెప్పాను. సవాళ్ళు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది ఇంతకుముందే కేంద్ర జలవనరుల సంఘం ఏ రకమైన నివేదిక మనకిచ్చింది. అందులో ప్రధానంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో 3,786 ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అదొక సవాల్ మనకు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ విభాగం వారు కట్టిన లెక్కల ప్రకారము మీ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరాలకు తగినన్ని నికర జలాలు లేవు అని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ సైట్ను మీరు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోమని చెప్పి కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున 16 లక్షల ఎకరాలకు నీరిచ్చే క్రమంలో మీకు వాటర్ స్టోరేజ్కి సంబంధించిన జలాశయాలు లేవు, జలాశయాల సామర్థ్యం తగినంతగా లేదని, కాబట్టి ప్రాజెక్ట్ అవసరాలకు తగినంతగా జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కూడా
కొత్త జలాశయాలు నిర్మించాలని చెప్పి కూడా మనకు సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రత్యామ్నాయ స్థల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కాస్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంటుంది. జనరల్గా సర్వే, ఇన్వెస్టిగేషన్, వాటర్ అవైలబిలిటీ, హైడ్రాలజీ అన్నీ కూడా వ్యాప్కాసే చేస్తుంది. అయితే ఆ వ్యాప్కాస్ సంస్థకు మనము ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక కోసము వ్యాప్కాస్ సంస్థకు మనం జాబ్ ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ను అసైన్ చేయడం జరిగింది. వర్క్ను అసైన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ మొత్తం సర్వే చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లేఖ ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత లేదు, తుమ్మిడి అట్టి వద్ద లేదు అని మనకు ఫిబ్రవరి 2015 కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడి అట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలని చెప్పి మార్చి 2015లో మనకు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మన గవర్నమెంట్కు లేఖ వచ్చింది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికలను, తుమ్మిడి అట్టి దగ్గర నీటి లభ్యతను, మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న వివాదాలను, చేప్రాల్ అభయారణ్యం యొక్క పరిస్థితిని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే మనము కాళేశ్వరం ప్రాజెక్ట్, తుమ్మిడి అట్టుకు బదులుగా కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసుకొని ఈ బరాజెస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇవన్నీ ఇంతకుముందే నేను చెప్పాను. కేంద్ర జల సంఘం ఇచ్చిన సూచనలు, జలాశయాల సామర్థ్యాన్ని పెంచుకోవాలి, కొత్త జలాశయాలు నిర్మించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా మనకు లెటర్ రాశారు. నెక్స్ట్, మహారాష్ట్ర సీఎం, ఇంతకుముందు నేను చెప్పినట్టు మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ ఒక లేఖ రాస్తూ ఆ లేఖలో ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు వల్ల 125 మీటర్ల ఎఫ్ఆర్ వల్ల గచ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాలో 22 గ్రామాలకు చెందిన 2099 హెక్టార్ల భూమి ముంపుకు గురవుతున్నది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకపక్ష ప్రణాళికల వల్ల చేస్తున్న ఖర్చు ఫలితము లేని వ్యయంగా మారబోతున్నది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మనలా హెచ్చరిక చేశారు. మీరు ఒకవేళ కట్టుకున్నా అది ఫలితం లేని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, జాగ్రత్త అన్నట్టుగా వాళ్ళు మనకు హెచ్చరిక చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ, ఈ లేఖను కూడా ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక లేఖ రాశారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అంతర్రాష్ట్ర ఒప్పందాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు రిప్లై ఇవ్వడం జరిగింది, మరొక లేఖ రాయడం జరిగింది. నెక్స్ట్, ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన జరిగిన ఒప్పందం. నేను ఇంతవరకు చెప్పిన అనేక విషయాల నేపథ్యంలో మహారాష్ట్రకు, ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాలపైన వివాదం విషయంలో, అదేవిధంగా తుమ్మిడి అట్టి దగ్గర గడితే చాప్రాల్ అభయారణ్యము ముంపుకు గురవుతుందనే విషయంలో, మహారాష్ట్రలో దాదాపు 3786 ఎకరాల భూమి ముంపుకు గురవుతున్న విషయాలలో ఇరువురు మంత్రులు కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి వచ్చారు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఒప్పందం. 8 మార్చి 2016 తెలంగాణ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రులు నీటి విధానాలు మరియు ప్రయోజనాల కోసం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు, MOU చేసుకున్నారు. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ మరియు రాజకీయ స్థాయిలో సమస్యల పరిష్కారం కొరకు 3 అంచెల సంస్థాగత యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు లభించిన అనుమతులు. మన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే ఒక మాట మాట్లాడుతున్నారు. నిన్న ఆయన ఎవరో వెదిరే శ్రీరామ్ గారు కూడా ఆయనే ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ అని
చెప్పుకొని మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారు అని చెప్పారు. డిజైన్స్ కానీ, ప్లాన్స్ కానీ, లేదా ఎస్టిమేట్స్ కానీ ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సిడబ్ల్యూసి యొక్క అనుమతులు లేకుండానే ఇవన్నీ కూడా చేశారని ఒక మాట మాట్లాడారు. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి పొందడం జరిగింది. అందులో ప్రధానంగా హైడ్రాలజీకి సంబంధించింది, ఇంటర్ స్టేట్ మ్యాటర్స్కి సంబంధించింది, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీకి సంబంధించి, ఇరిగేషన్ ప్లానింగ్కు సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్కి సంబంధించి, కాస్ట్ అప్రైజల్కి సంబంధించి, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్కి సంబంధించి, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ చేంజ్కి సంబంధించి, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నుంచి దాదాపుగా 11 రకాలైన అనుమతులను మనము కేంద్ర జలవనరుల సంఘం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పొందడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రీఇంజనీరింగ్ చేసిన తర్వాత గోదావరి నది ఏ రకంగా ఉండబోతున్నది, అనే విషయంలో మనకు గోదావరి నది పైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా తర్వాత సాదర్మట్ బ్యారేజ్ ఉంది, తర్వాత ఎల్లంపల్లి బ్యారేజ్ వచ్చింది, తర్వాత అన్నారం బ్యారేజ్ వచ్చింది, తర్వాత సుందిళ్ళ బ్యారేజు, తర్వాత మేడిగడ్డ బ్యారేజు, తర్వాత సమ్మక్క సారలమ్మ బ్యారేజు, ఇప్పుడు సీతమ్మ సాగర్. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే బాసరా సరస్వతి దేవాలయం నుంచి భద్రాచలం రాములవారి గుడి వరకు గోదావరి నది సజీవంగా ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి, మన అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక్కసారి చూడండి, శ్రీరామ్ సాగర్ నీటి నిల్వ 80 టీఎంసీలు, బ్యాక్ వాటర్ 74 కిలోమీటర్లు, సాదర్మట్ బ్యారేజ్ 1.58, బ్యాక్ వాటర్ 17 కిలోమీటర్, అంటే రివర్లో 17 కిలోమీటర్ల వరకు వాటర్ ఉంటుందని అర్థం. దాని బ్యాక్ వాటర్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ 20 టీఎంసీలు, 36 కిలోమీటర్ల పొడవునా గోదావరిలో నీళ్లు ఉంటాయి. అన్నారం బ్యారేజ్ 10.87, 32 కిలోమీటర్స్ పొడవునా వాటర్ ఉంటుంది. సుందిళ్ళ బ్యారేజ్ 7.24 టీఎంసీ, 31 కిలోమీటర్ల మేర వాటర్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ 16.17 టీఎంసీ, 42 కిలోమీటర్ల మేర నదిలో నీళ్లు ఉంటాయి. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ 6.94 టీఎంసీ, 30 కిలోమీటర్ల మేర నదిలో వాటర్ ఉంటుంది. సీతమ్మ సాగర్ 1.3 టీఎంసీ, 12 కిలోమీటర్ల మేర బ్యాక్ వాటర్. అంటే దాదాపుగా మొత్తం రివర్లో 144 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం, 274 కిలోమీటర్ల పొడవునా గోదావరిలో 365 రోజులు నీళ్ళుండే ఒక చక్కటి అవకాశం ఈ రీఇంజనీరింగ్ ద్వారా, ఈ రీడిజైన్ ద్వారా వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నా. ఇంత బ్రహ్మాండమైన మొత్తము గోదావరి నది వేసవి వచ్చిందంటే గోదావరి నదిలో ఇసుక తప్ప ఏమి కనిపించేది కాదు, ఎక్కడ కూడా ఏమి కనిపించేది కాదు. ఇవాళ మనం మేడిగడ్డకు వచ్చినాం, అన్నారంకి వచ్చినాం, కానీ మేడిగడ్డ నుంచి నీళ్ళని తీసేసిండ్లు, అదేవిధంగా అన్నారం నుంచి కూడా నీళ్ళని తీసేస్తారు కాబట్టి ఇసుక అవపడుతున్నది. లేకుంటే మొత్తం కూడా బ్రహ్మాండంగా నీళ్లు కనిపించేవి అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. నెక్స్ట్, ఇక ప్రాజెక్టుల అంచనాలు పెరిగినాయని చెప్పి చాలా గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మాట్లాడడానికైనా కాస్త సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవగాహన లేకుండా, పూర్వము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఒక్కొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది, అంచనాలు ఏ రకంగా పెరిగినాయనే విషయాన్ని మర్చిపోయి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి చిన్న ఉదాహరణ నాగార్జున సాగర్ ఒకసారి చూడండి.
నాగార్జున సాగర్ 1954లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. ఆనాటి దాని అంచనా 122 కోట్లు మాత్రమే. కానీ 2000 సంవత్సరానికి వచ్చే వరకే దాని యొక్క అంచనా 1183 కోట్లకు పెరిగిపోయింది. దాదాపుగా ఎన్ని రేట్లు పెరిగింది చూడండి, 970% పెరిగిపోయింది. ఇంకా ఆశ్చర్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1964లో ఫౌండేషన్ వేశారు. 40 కోట్ల రూపాయలతోని శ్రీరామ్ సాగర్ను ఆనాడు ప్రారంభించారు. 2002, 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ 2వ దశ పనులు చేపట్టాం. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచింది? దాదాపుగా ఇప్పటి వరకు కూడా పనులు జరుగుతూనే ఉన్నాయి. దాని ధర ఇప్పుడు 4040 కోట్లతో ప్రారంభించిన శ్రీరామ్ సాగర్ ఇప్పటి అంచనాలు, ఇది 1997 అంచనాలు 4300 కోట్లు. ఇప్పటి అంచనాలు ఇంకెక్కువగా ఉంటాయి. ఎన్ని రేట్లు పెరిగిందో ఒకసారి చూడండి. జూరాల 70 కోట్లతో ప్రారంభిస్తే 1815 కోట్లకు పోయింది. పులిచింతల 565తో ప్రారంభిస్తే 1816 కోట్లకు పోయింది. సింగూరు 29 కోట్లతో ప్రారంభిస్తే 169 కోట్లకు పోయింది. ఎల్లంపల్లి 900తో ప్రారంభిస్తే 2048 కోట్లకు పోయింది. అంటే ఏ ప్రాజెక్టును తీసుకున్నా కాలయాపన వల్ల, ప్రభుత్వాల అలసత్వం వల్ల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు అంచనా వ్యయం పెరుగుతుంది? మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఎస్ఆర్ఆర్ రేట్స్ను రివైజ్ చేయవలసి వస్తుంది. మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఎస్ఆర్ఆర్ రేట్స్ను రివైజ్ చేయవలసి వస్తుంది కాబట్టి అంచనాలు కూడా గణనీయంగా పెరుగుతాయనే విషయాన్ని అందరూ గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మనం రీడిజైన్ చేసింది ఎంత? మనం రీడిజైన్ చేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాస్ట్ 80,000 కోట్లు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ 80,000 కోట్లకు మనం ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను 1,40,000 కోట్లకు ఇచ్చాం. అంతే కదా హరీష్ రావు సార్? 1,27,000 కోట్ల రూపాయలకు ఇప్పటి వరకు మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చాం. అంటే రెండంతలు కూడా కాస్ట్ పెరగలే. అదే తుమ్మిడిహట్టికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతోనే వాళ్ళు ప్రారంభిస్తే ఆ పనులు ప్రారంభం కాకముందే దాన్ని 38,000 కోట్లకు పెంచారు. అంచనాలు పెంచడమే కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు 0.5% ఇవ్వాలని నిబంధనలు ఉంటే దాన్ని కాదని 2.53% మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చాలా స్పష్టంగా ఆనాడు నిరూపించడం జరిగింది, రుజువు చేయడం జరిగింది. దానికి తార్కాణమే కాగ్ రిపోర్ట్. కాగ్ తన రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము జలయజ్ఞం పేరుతో 33 ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఈ 33 ప్రాజెక్టులలో విపరీతంగా అంచనాలను పెంచి అవసరం లేకున్నా 52,000 కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా అంచనాలు సవరించింది అని చెప్పి కాగ్ చెప్పింది. ఆనాడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ కాగ్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో కాగ్ చెప్పిన మాట పెడచెవిన పెట్టిన మీరు, కాగు బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు అని చెప్పి ఆనాడు తప్పించుకున్న ప్రబుద్ధులు మీరు ఇవాళ కాగ్ రిపోర్టు గురించి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టుల అంచనాలు తప్పకుండా పెరుగుతాయి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెరగటానికి ప్రధానమైన కారణం ప్రతి సంవత్సరం మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ కూడా సవరించవలసి వస్తుంది. సవరించినప్పుడు అంచనాలు పెరుగుతాయనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నెక్స్ట్, తర్వాత ఇప్పటి వరకు కాళేశ్వరం నీళ్లతో జరిగిన సాగు, కాళేశ్వరం ద్వారా ఏమి జరగలేదని చెప్తున్నారు. కాళేశ్వరం పైన 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 1 ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉన్నది, ఖండించవలసిన అవసరం ఉన్నది.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వము నీటిపారుదల రంగం పైన అసెంబ్లీలో చర్చ పెట్టింది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చ పెట్టింది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలోనే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 98,000 ఎకరాలకు మాత్రమే నూతనంగా ఆయకట్టుకు నీరు ఇచ్చారని ఒక మాట చెప్పారు. అంతకుముందేమో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేశారు. కానీ అసెంబ్లీకి సమర్పించిన పేపర్లలో మాత్రము 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 98,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చారని వాళ్ళే చెప్పడం జరిగింది. కొత్త ఆయకట్టు కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలకు సాగునీరు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో నింపిన 2,143 ఎంఐ ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. అంటే మొత్తంగా 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు కాళేశ్వరం కింద వచ్చింది. ఇది కాకుండా స్టెబిలైజ్ చేసిన ఆయకట్టు స్థిరీకరించబడ్డది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 బిలో ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్లు అందించి 17,08,230 ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడేలి వాగు, హల్దీ వాగు ఇవన్నీ మన మెదక్ జిల్లాలో ఉంటాయి. కూడేలి వాగు, హల్దీ వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20,570 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు మొత్తం కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు మనము సాగునీరు అందించాం. ఇది వాస్తవం. కాలువలలో, చెక్ డ్యాంలలో, బావులలో, చెరువులలో, కుంటలలో, నదులలో, రిజర్వాయర్లలో పుష్కలంగా కాళేశ్వరం నీళ్లు వచ్చాయి కాబట్టే గణనీయంగా భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టే బ్రహ్మాండంగా రైతులు 2 పంటలు వేసుకోగలిగారు. ఇప్పుడు తెలుస్తున్నది కథ. అప్పుడే నీళ్లు కావాలని సూర్యాపేట కలెక్టరేట్ను రైతులు ముట్టడించిళ్ళు. ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఇంకొక 2 నెలలు పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క డ్రామా ఎట్లుంటుందో, వాళ్ళ ఆగం ఎట్లుంటుందో మనం చూస్తాం. అప్పుడు రైతులు వాళ్ళని ఎట్లా ఆడుకుంటారో కూడా మనం పరిశీలిద్దాం. అంటే ఇదంతా ఎట్లా జరిగింది? 20,33,572 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించామని మనం చెప్తూ ఉంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు? మీదేం గొప్పతనం ఉన్నది, బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి కాబట్టి పంటలు బాగా పండినాయి, మొత్తం సాగునీరు లభించిందనే మాట మాట్లాడుతున్నారు. ఇంతకుముందే మేము వస్తున్నప్పుడు కారులో హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు, వీళ్ళకు కాస్తంత కూడా సిగ్గు పెట్టలేదు అంకుల్. అంటే 55 ఏళ్ళ నుంచి వర్షాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడలేదా? వర్షాలు ఎప్పుడు తెలంగాణ పడలేదా? ఈ రకంగా పంటలు ఎందుకు పండలేదు? ఆ కాస్త కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారని ఒక మాట మాట్లాడింది. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మనము ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, ఇతర ఇన్కంప్లీట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా ఈ 10 సంవత్సరాల కాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో పంటల విస్తీర్ణం, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. వరి ధాన్యం దిగుబడి మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చింది. వరి దిగుబడిలో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ వరి దిగుబడిలో మొదటి స్థానంలో వచ్చింది. అంటే అది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన, తెలంగాణ రైతులు సాధించిన విజయము అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి.
ఈ గణాంకాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర లేని లెక్కలేమి చెప్పడం లేదు. పంటల విస్తీర్ణం పెరిగిందా లేదా, పంటల దిగుబడి పెరిగిందా లేదా, లేదా మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో రైస్ సేకరించిన వివరాలన్నీ కూడా సివిల్ కార్పొరేషన్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ వివరాలు ఉండంగా కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఇదంతా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన నివేదిక. టోటల్ ఆయకట్టు కవర్డ్ అండ్ స్టెబిలైజ్డ్ బై కాళేశ్వరం ప్రాజెక్టు మనమేమో 20,33,572 ఎకర్స్ అని చెప్తున్నాం. వాళ్ళు కూడా చెప్పింది చూడండి, ఆయకట్ క్రియేటెడ్ డీటెయిల్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చినాయి. దయచేసి మా మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ఒకసారి చూడాలి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, 20,33,572 ఎకరాలు సాగునీరు ఇచ్చడం అనేది నా కవిత్వం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన నివేదిక ఆధారంగా మాత్రమే, ఆ స్లైడ్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది మీకు ఇరిగేషన్ పైన జరిగిన చర్చలో వాళ్ళు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ స్లైడ్ ఉన్నది అని చెప్పి నేను మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇక కొత్తగా ఆయకట్టు ఏమి రాలేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి, 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. 1956 నుంచి 2004 వరకు టోటల్ ఆయకట్టు అన్ని సిస్టమ్స్ కింద మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, టీఎస్ఐడిసి అన్ని కలుపుకొని కూడా 36,13,000 ఎకరాలు. 2004-2014 మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొత్త ఆయకట్టు 5.71 lakh ఎకర్స్ అయితే స్టెబిలైజ్డ్ ఆయకట్టు 0.93 lakh ఎకర్స్. అంటే టోటల్ న్యూ ఆయకట్ క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 1956 to 2014. అంటే తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలంగాణ ప్రాంతంలో మొత్తం ఆయకట్టు 42,77,000 ఎకరాలు మాత్రమే. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు చూడండి, 2014 నుంచి 2023 వరకు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో మనము వ్యవసాయ రంగానికి, నీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల, పెట్టిన పెట్టుబడుల వల్ల ఏ రకంగా ఆయకట్టు పెరిగిందో చూడండి. మేజర్ ఇరిగేషన్ కింద 14,46,000 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద 59,000 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ కింద 60,000 ఎకరాలు, టీఎస్ఐడిస్ కింద 1.58 lakh ఎకర్స్. మొత్తం న్యూ ఆయకట్టు వచ్చి 17,24,000 ఎకరాలు. ఇక స్టెబిలైజేషన్ తీసుకుంటే, స్టెబిలైజేషన్ నేను ఇంతకుముందే చెప్పాను. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, నిజాం సాగర్, అదేవిధంగా ఇంకా అనేక చెరువులను కుంటలు నింపడము, వాగులలో నీరుని వదలడం, వాటన్నిటి ద్వారా స్టెబిలైజేషన్ వచ్చి దాదాపు 31,50,000 ఎకరాలు వచ్చింది. టోటల్ న్యూ ఆయకట్ క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 2014 to 2023 అంటే డ్యూరింగ్ కేసీఆర్ రిజీమ్, కేసీఆర్ పీరియడ్, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 48,74,000 ఎకరాలకు మనం సాగునీరు అందించాం. 1956 నుంచి 2014 వరకు 42 లక్షలు, దాదాపుగా 42 లక్షల ఎకరాలకు సాగునీరు వాళ్ళు అందిస్తే, ఒక 10 సంవత్సరాల కాలంలోనే 48,74,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు, స్టెబిలైజేషన్ కలుపుకొని మనం సాగునీరు అందించాం. ఇవి గణాంకాలు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, నీటిపారుదల శాఖ దగ్గర, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న గణాంకాలు ఇవి. నెక్స్ట్, ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనకు ఇది తేడా. ఇది నేను మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలనే పేరిట, ఆ ట్యాగ్ లైన్ పేరిట మనం ఉద్యమం చేశాం. ఆ ట్యాగ్ లైన్ పేరిట ఎందుకు ఉద్యమం చేయవలసి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకు కావాలి, మన స్వరాష్ట్రం మనకు కావాలని ఆందోళన చేసినాం. స్వరాష్ట్రం వచ్చింది. ఫ్రమ్ 2004 ఇక్కడ ఒకసారి చూడండి, 2004 నుంచి 2014
కొత్త ఆయకట్టు వచ్చింది 5.7 lakh acres. స్టెబిలైజ్ అయింది 0.93. అంటే మొత్తంగా 2004 నుంచి 2014 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 6,64,000 ఎకరాలు మాత్రమే సాగునీరు వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 2014 నుంచి 2023 వరకు 48,74,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, మనము సాగునీరు అందించాం. ఎంత తేడా ఉందో దయచేసి ఆలోచించండి. ఎన్ని టర్మ్స్, దాదాపుగా 8 times 6,64,000 48 లక్షలు అంటే దాదాపుగా 8 times మనము ఇరిగేషన్ పొటెన్షియల్ను పెంచాం. నెక్స్ట్, ఇక ఇవన్నీ మన రిజర్వాయర్లు. ఇది మిడ్ మానేర్ రిజర్వాయర్. ఒకప్పుడు చుక్క నీళ్ళు ఉండేది కాదు. కొత్తగా బ్రహ్మాండంగా మిడ్ మానేర్ని కట్టుకున్నాం. కాళేశ్వరం జలాలతో నిండు కుండల మిడ్ మానేర్ ఏ రకంగా ఉందో మీరు చూడవచ్చు. నెక్స్ట్, లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ మనం పోయొచ్చాం. దురదృష్టము కొన్ని కారణాల వల్ల మేడిగడ్డ బ్యారేజ్లో 1-2 పిల్లర్స్ కుంగినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న నీటినంతా కూడా కిందికి వదిలిపెట్టారు. అక్కడ నీటి చుక్కలేదు ఇప్పుడు. నెక్స్ట్, ఇది కూడా పంప్ హౌజెస్, లక్ష్మీ బ్యారేజ్ పంప్ హౌజెస్. నెక్స్ట్, ఇది అన్నారం బ్యారేజ్. ఇప్పుడు మనం చూసింది ఇది అన్నారం మన ఇక్కడే ఉంది. మనం అన్నారం బ్యారేజ్ దగ్గరనే ఉన్నాం ఇప్పుడు. దానికి సరస్వతి బ్యారేజ్ అని కూడా పేరు పెట్టుకున్నాం. నెక్స్ట్, ఇవన్నీ కూడా అన్నారం బ్యారేజ్కి సంబంధించిన పంప్ హౌజెస్. నెక్స్ట్, ఇది సుందిల్లా పార్వతి బ్యారేజ్. వాటర్ వరద వచ్చినప్పుడు సుందిల్లా బ్యారేజ్ ఎంత అందంగా ఉందో, ఎంత చక్కగా ఉందో మీరు చూడవచ్చు. నెక్స్ట్, పంప్ హౌజెస్. ఇవి మళ్ళీ సుందిల్లకు సంబంధించిన పంప్ హౌజెస్. నంది పంప్ హౌస్. అంటే ఇవన్నీ కాంపోనెంట్స్ దీంట్లో. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఇది నంది పంప్ హౌస్, ఇది వాటర్ డెలివరీ సిస్టమ్స్, ఇవి టన్నెల్, గాయత్రి పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ డెలివరీ సిస్టము, అన్నపూర్ణ రిజర్వాయర్, అన్నపూర్ణ పంప్ హౌస్, రంగనాయక్ సాగర్. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది చూడండి. సిద్దిపేటకు దగ్గర ఉంటుంది ఇది రంగనాయక్ సాగర్. నెక్స్ట్, ప్యాకేజ్ 11 పంప్ హౌస్, మల్లన్న సాగర్. ఇది 50 TMCలను నిల్వ చేసే మల్లన్న సాగర్. ఇది ఎత్తైన, ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతంలో నిర్మాణం చేసిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచి తెలంగాణ నలుమూలలో కూడా సాగునీరు ఇవ్వచ్చు, త్రాగునీరు ఇవ్వచ్చు. నెక్స్ట్, ఇది అదే మల్లన్న సాగర్ పంప్ హౌస్. ఇది సేమ్ డెలివరీ సిస్టమ్స్, గ్రావిటీ కెనాల్స్. ఇది కూడా గ్రావిటీ కెనాల్. కొండపోచమ్మ సాగర్. ఇది అక్కారం పంప్ హౌస్, ముర్కుక్ పంప్ హౌస్, కొండపోచమ్మ డెలివరీ సిస్టమ్. ఇంత బ్రహ్మాండమైన నెట్వర్క్ను కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మనం డెవలప్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 18 లక్షల కొత్త ఆయకట్టుతో పాటు మరొక 17 లక్షల ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దాదాపుగా 38 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించే విధంగా ఈ బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రిజర్వాయర్లలో మేడిగడ్డ రిజర్వాయర్ ఒక కాంపోనెంట్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మన మేడిగడ్డ ఒక కాంపోనెంట్ మాత్రమే. ఒక కాంపోనెంట్లో డిఫెక్ట్ ఉన్నదని చెప్పి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని మాట్లాడడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయాలకు ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.
భారత రాష్ట్ర సమితి పైన గత ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీకి కోపం ఉంటే ఉండొచ్చు, మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచన ఉంటే ఉండవచ్చు. కానీ మేము కోరుకునేదల్లా ఒకటే, రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా కేసీఆర్కు ఉన్నది, భారత రాష్ట్ర సమితికి ఉన్నది. కానీ ఈరోజు ఈ పర్యటనకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేడిగడ్డ బరాజ్ను తక్షణమే రిపేర్ చేయండి, అది ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురండి, కాలయాపన చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం. రెండవది మేడిగడ్డ బరాజ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లకు ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల పైన మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నా మాకేమీ అభ్యంతరం లేదు. మీరు ఎంక్వైరీలు వేసినా, మీరు కమిషన్లు వేసినా, మీరు ఏ రకమైన విచారణ చేపట్టినా దానికి భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది, మాకు అభ్యంతరం లేదు. దోషులుగా తేలిన వారిపైన మీరు చర్యలు తీసుకోండి, అది కూడా మాకు అభ్యంతరం లేదు. కాకపోతే తెలంగాణ ప్రజల యొక్క సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన 93,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలతోనే నిర్మాణం చేసిన మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేసి ప్రజలకు దాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే మేము కోరుతున్నాం. రేపు త్వరలోనే ఇంకొక 3 మాసాలైతే గోదావరి నదికి జూన్ మాసంలో వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు ఒకవేళ కాలయాపన చేస్తూ ఇంకా 3 నెలలు 4 నెలలు దీన్ని పొడిగించుకుంటూ పోతూ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ జూన్ మాసంలో గోదావరికి కనుక వరదలు వస్తే ఆ వరదలలో మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. రాజకీయం చేయడం కాదు, దేశవ్యాప్తంగా అనేక బ్యారేజీలు, అనేక ప్రాజెక్టులు అనేక సందర్భాలలో దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ ఎవరు కూడా వాటిపైన రాజకీయం చేయలే. వెంటనే ప్రభుత్వాలు స్పందించి వాటిని రిపేర్ చేసి, రీస్టోర్ చేసి, రీబిల్డ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ను కూడా కాలయాపన చేయకుండా తక్షణమే రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.